అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. मैं हेमंत सोरेन सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि जो विषय झारखंड राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में मैं कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. 5 నెలల జైలు జీవితం అనంతరం హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని మరోసారి అధిష్ఠించారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ ఇటీవల జైలు శిక్ష అనుభవించారు. బెయిల్పై విడుదలైన అనంతరం ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. ఈ పరిణామానికి కొద్దిసేపటి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్ కు అత్యంత విధేయుడిగా పేరుగాంచిన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 2న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 5 నెలల తర్వాత హేమంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 28న హేమంత్ సోరెన్ బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ తరుణంలో చంపై సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. नया सरकार गठन में हेमंत बाबू को हम बधाई देता हूँ और हमारा सभी गठबंधन के साथी और जो भी इस नया सरकार की शुभकामना देता हूँ. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. హేమంత్ సోరెన్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించడంతో రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ అంతకుముందు 2013-19లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.